హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఒక క్రేజీ బెడ్ని. సో బెడ్ని తయారు చేయడంలో క్రేజీనెస్ ఏముందని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సో మేము తయారు చేయబోయే బెడ్లో అయితే ఎటువంటి పరుపు అయితే ఉండదు, బట్ పరుపు ప్లేస్లో గైస్ మేము యూజ్ చేయబోతున్నాం. మీరు చూడొచ్చు ఇంత సైజులో ఉండే ఈ మూలల్ని. సో ఈ మూలల్ని అన్నింటినీ ఇక్కడ నా ముందున్న ఈ చెక్కకైతే మేమైతే కొట్టబోతున్నాం. ఆ తర్వాత దీన్ని బెడ్ లాగా తయారు చేసి లిటరలీ దీనిపైన ఒక్కొక్కరు పడుకొని టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. అసలు ఈ బెడ్ ఆగుతుందా, మూలలు వచ్చేసి మా బాడీలో కుచ్చుతాయా, అసలు ఏమవుతుందని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ చెక్క పైన మనం ఎక్కడ పడితే అక్కడ మూలలు కొట్టినట్లయితే అది వచ్చేసి వర్క్ అయితే కాదు. సో మనం 1 ఇంచ్కి 4 మూలలు అంటే 1 ఇంచు బాక్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని కార్నర్స్లో ఒక్కొక్క మూలను అయితే కొట్టాల్సి ఉంటుంది. 1 ఇంచ్ స్పేస్ ఇచ్చుకుంటూ మేమైతే మూలలు అయితే దీనిపైన కంప్లీట్గా కొడుతున్నాం. మూలలు కొట్టే కంటే ముందు ప్రాపర్గా ఉండాలి కాబట్టి మార్క్స్ అయితే వేస్తున్నాం స్కెచ్ని యూజ్ చేసి. సో ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం దీనిపైన, ఆ తర్వాత దీనికైతే హోల్స్ చేయాలి. బెడ్ని మీరు చూడడానికి చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది కావచ్చు, బట్ దీంట్లో ఎన్నైతే మూలల్ని వాడబోతున్నామో వాటి కౌంట్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీరైతే షాక్ అవుతారు. ఎందుకంటే మనకు ఈ సీక్వెన్స్లో 18 లైన్స్ ఉన్నాయి అండ్ ఈ సీక్వెన్స్లో 47 లైన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా 846 మూలలను అయితే గైస్ మనమైతే ఈ బెడ్లో వాడబోతున్నాం. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంత సైజులో ఉండే ఈ చెక్క పైన ఎన్ని మూలల్ని మేము ప్లేస్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో మార్కింగ్ అయితే మేము చేసాం కదా, మీరు దగ్గర రండి ఒకసారి. సో మార్కింగ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్క్వేర్ షేప్లో మనకు 4 మూలలు అయితే రావడం జరుగుతుంది, 4 మూలలు వస్తాయన్నమాట. సో మొత్తం ఫస్ట్ మనం డైరెక్ట్గా మూలను కొట్టినట్లయితే ఈ ప్లైవుడ్ షీట్ ఖరాబ్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ వీటన్నిటికీ డ్రిల్ మిషన్తో మనం హోల్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మూలలు అన్నింటినీ కొట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనము 846 హోల్స్ అయితే ఈ చెక్క పైన చేద్దాం. ఈ విధంగా అయితే ఈ ప్లైవుడ్ షీట్ పైన మనం 846 హోల్స్ అయితే వేయాలి. సో చాలా టైం పట్టేలాగా ఉంది. ఇప్పటికి 1 2 3 4 5 6 7 8 మాత్రమే అయ్యాయి. సో చూడాలి ఎంత టైం పడుతుందని చెప్పేసి. years later. సక్సెస్ఫుల్గా ఈ ప్లైవుడ్ షీట్ పైన మీరు చూడొచ్చు 846 హోల్స్ని అయితే మేమైతే తయారు చేసేసాం. అండ్ ఇది ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందని అయితే అనుకున్నాం మేము, బట్ చాలా హార్డ్ అయితే కావడం జరిగింది. డ్రిల్ బిట్లో వచ్చేసి గైస్ దగ్గర ఒక 8-10 డ్రిల్ బిట్స్ అయితే విరిగిపోయాయి. మిషన్ ప్రాబ్లమా, ప్లైవుడ్ షీట్ స్ట్రాంగ్గా ఉందా అర్థం కాలేదు, బట్ ఎవ్రీ 100 హోల్స్ 200 హోల్స్కి ఒక డ్రిల్ బిట్ అయితే విరిగిపోవడం జరిగింది. ఫైనల్గా ఒక 1 డే టైం తీసుకున్న తర్వాత ఈ ప్లైవుడ్ షీట్ పైన 846 హోల్స్ అయితే చేసాం, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే వీటన్నిటి లోపల మనమైతే నెయిల్స్ అంటే మూలలను అయితే కొట్టేద్దాం. అండ్ అప్పుడు మన నెయిల్ బెడ్ వచ్చేసి రెడీ అయిపోతుంది. రెండు గంటలు కష్టపడ్డ తర్వాత ఈ చెక్క పైన అన్ని మూలలు అయితే కొట్టేసాం. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ మూల, దీన్ని అయితే కొడుతున్నా. 846వ మూల ఇది.
డన్. సో మన మూలల బెడ్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. దాన్ని చూడడానికి అయితే నేను కూడా ఎగ్జైటింగ్గా ఉందని ఎలా ఉందని చెప్పేసి. సో ఫ్రంట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇక చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా సెల్లులు అటువంటివి, అలాంటివి మొత్తం అతకబెట్టినట్లుగా అయితే ఉంది. అదే ఎట్ ద సేమ్ టైం మనం రివర్స్ సైడ్ నుంచి చూసినట్లయితే చాలా ఘోరంగా కనిపిస్తుంది, మీరు చూడవచ్చు. అండ్ దీని వెయిట్ చాలా పెరిగిపోయింది మూలల వల్ల. వామ్మో, చాలా క్రేజీగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి సింగిల్ బెలూన్. దీంట్లో నేనైతే ఎయిర్ని నింపాను అండ్ నా చేతిలో ఉంది మూల. ఈ మూలతో కనుక ఈ బెలూన్ని కుచ్చినట్లయితే ఫస్ట్ అసలు ఇది పలుగుతుందా లేదా అని అయితే చూద్దాం. సో మీరు చూడవచ్చు పలిగిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనం కనుక ఈ బెలూన్లో కంప్లీట్గా ఎయిర్ని నింపి ఇక్కడ ఇన్ని మూలలు ఉన్నాయి కదా వీటిపైన కనుక మనం పెట్టినట్లయితే పలుగుతుందో లేదో అది కూడా టెస్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎయిర్ని అయితే నింపాను అండ్ దీనిపైన పెట్టాను. గైస్ మీరు చూడొచ్చు, ఇగో ఇంత మనం ప్రెషర్ని పెట్టినా సరే బెలూన్ వచ్చేసి పలగడం లేదు. ఇన్ని మూలలు ఉన్నాయి కదా, ఒక సింగిల్ మూలతో మనకు గుచ్చినట్లయితే పలిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనం ఇన్ని మూలల పైన బెలూన్ని పెట్టి ఈవెన్ కిందికి ప్రెస్ చేసినా సరే అదైతే పేలడం లేదు, మీరు చూడొచ్చు. చాలా క్రేజీగా ఉంది కదా. సైన్స్ అంటేనే అసలు క్రేజీ. సో ఇదొక క్రేజీ థింగ్ అని చెప్పుకోవచ్చు దాంట్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్ నేనే సొంతంగా దీనిపైన కూర్చొని చూడబోతున్నాను. అసలు నా వెయిట్ ఆపుతుందా, నాకు గుచ్చుతాయా, ఏం జరుగుతాయా అని చెప్పేసి కూర్చుంటున్నా. మదన్ టేక్ కేర్, బాయ్ బాయ్. చూస్తున్నాయి అంటే లోపలికి దిగడం లేదు కానీ కొద్దిగా ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి కదా, సో దానివల్ల తగులుతుంది. మీరు చూడవచ్చు మొత్తం మూలల పైన కూర్చున్నా. షార్ప్గా ఉండడం వల్ల అది వచ్చేసి కొద్దిగా మన స్కిన్కి కుచ్చినట్టుగా అనిపిస్తుంది, ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి. బట్ బాడీలోకి అయితే దిగడం లేదు, మీరు చూడవచ్చు. మూలల పైన ఆరామ్సే కూర్చున్నాయి, ఎక్కడ కూడా నా బాడీ పార్ట్ భూమి పైన అయితే ఆనలేదు, మూలల పైన తేలుతుంది. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మనం వచ్చేసి ఒక క్రేజీ బెడ్ని తయారు చేయబోతున్నామని చెప్పేసి. బెడ్ మీద కూర్చుని అయితే మజా అయితే రావట్లేదు. సో ఇప్పుడు మనమైతే బెడ్ మీద కంప్లీట్గా పడుకోబోతున్నాం. పడుకొని చూద్దాం వీపులో ఏమైనా కుచ్చుతాయా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. ఏదో ఇప్పుడు వస్తున్నాయిరా. మూలలు వచ్చేసి చాలా షార్ప్గా ఉన్నాయి కదా, సో అందువల్ల వచ్చేసి వీపులో అయితే గట్టిగా గుచ్చుతున్నాయి. గాయస్ మీరు చూడవచ్చు మన క్రేజీ బెడ్ పైన ఆరామ్సే పడుకున్నా మూలల పైన. సో మూలలు వచ్చేసి నా బాడీలోకి అయితే 1 mm కూడా దిగట్లేదు, ఆరామ్సే మూలల బెడ్ పైన అయితే పడుకున్నా. సో మన క్రేజీ బెడ్ పైన పడుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. గాయస్ ఇప్పటిదాకా మనమైతే ఇలా పడుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా అయితే పడుకోబోతున్నాం. చూద్దాం బొత్తలు ఏమైనా దిగుతాయా, ఏం జరుగుతుందని చెప్పేసి. అది బొత్తలు మస్తు చూస్తున్నాయి అన్న. మీరు చూడవచ్చు మూలల పైన మనం రివర్స్లో పడుకున్నాం, ఇలా పడుకున్నాం, ఏం కావట్లేదు. ఓకే శక్తిమాన్ 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 కాదు సూపర్ మ్యాన్. శక్తిమాన్ ఏమో తిరుక్కుంటూ పోతాడు కదా. ఓ చాలు గాయస్. ఓ బొత్త ఇయ్యో ఏర్పడుతుందా ఎర్రగా, ఏర్పడుతుంది ఎర్ర. మీరు చూడొచ్చు గాయస్ మొత్తం అమ్మ పొక్కలు మూలలు వత్తడం వల్ల ఈ విధంగా పొక్కలు అయితే కావడం జరిగింది బాడీ అంతా. ప్రెషర్ చాలా ఉంది. యాక్చువల్లీ మూలల పైన మనం పడుకున్నా సరే ఇవి వచ్చేసి మన బాడీలోకి దిగకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక సింగిల్ మూల పైన కనుక మన వెయిట్ మొత్తాన్ని పెట్టినట్లయితే ఆ మూల వచ్చేసి మన లోపలికి దిగడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్నైతే మూలలు ఉన్నాయో అన్ని మూలల పైన మనం పడుకోవడం వల్ల
846 మూలలో ఆల్మోస్ట్ ఒక 700 to 600 మూలలు వచ్చేసి గైస్ మనకైతే తగులుతున్నాయి కావచ్చు బాడీకి. సో మన వెయిట్ వచ్చేసి అన్ని మూలల పైన డిస్ట్రిబ్యూట్ కావడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గైస్ మన వెయిట్కు ఒక్కొక్క మూల పైన తక్కువ వెయిట్ పడడం వల్ల అవి వచ్చేసి బాడీలోకి అయితే దిగడం లేదు. ప్రతి ఒక్క మూల ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది చూసారుగా బాడీ పైన, బట్ అవి వచ్చేసి బాడీలోకి అయితే దిగడం లేదన్నమాట. తక్కువ వెయిట్ డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల వెయిట్ అన్ని మూల పైకి. చాలా క్రేజీగా ఎక్స్పెరిమెంట్ ఉంది. ట్రై అయితే చేయకండి గైస్ ప్లీజ్. ఒకవేళ ట్రై చేసినట్లయితే దీంట్లో ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా కానీ బాడీలోకి దిగే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై చేయకండి ప్లీజ్. ఇప్పుడైతే అన్నయ్య పడుకుంటారట బెడ్ పైన. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. కమాన్ ఫస్ట్ కూర్చుంటా కూర్చో. ఎట్లుంది? బాగుందన్న బాగా వస్తున్నాయి కదా, ప్రెషర్ బాగానే వేస్తున్నాయి. పడుకో మొత్తం. మీదికి వేయాలి కానీ ఇప్పుడు వెయిట్ పానం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తం పొక్కలు రావచ్చు. గైస్ ఇప్పుడు అన్నయ్య వచ్చి పడుకున్నాడు కదా, నెక్స్ట్ మనం మతిన్ అయితే పడుకోబోతున్నాడు. సో చూద్దాం మతిన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో. మతిన్ కమాన్. పిర్రలకు గుస్తున్నాయా? పండుకో. ఈ కూర ఎక్కువ ఉంది కదా టక్కన దిగుతుంది కావచ్చు. ఏమైంది? ఓ వణుకుతాండు. షేక్ అవుతుండు మొత్తం. సీట్ మీద గుస్తలేవు కానీ బాడీకి గుస్తున్నాయి, ఈపులా గుస్తున్నాయి కదా. సో ఇది గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ వీడియో పైన కనుక మీరు 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే దీనిపై నుంచి మనం ట్రాక్టర్ని, కార్ని, బైక్ని అన్ని వెహికల్స్ని పంపించబోతున్నాం. అండ్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో 5K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి వీడియో పైన. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.